ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి సురేష్ గారు. నమస్కారం సార్. మన భారతదేశం నుంచి అతి చిన్న వయస్సులో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు మీరే మొదటి వ్యక్తి కావడం మాకెంతో సంతోషం. ఓకే, ఈ పర్వతారోహణ అనేది కేవలం శారీరక దృఢత్వం కాకుండా మైండ్ సెట్ కూడా అంటారు. ఆ మైండ్ సెట్ మీకు ఎప్పుడు వచ్చింది? చాలామంది అనుకుంటారు సార్ మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా చేయొచ్చు అని. నేను అది సాధ్యమైనంత వరకు కరెక్ట్ కాదు. మనం ఎదురుగా సునామీ వస్తుందని అక్కడ నిలబడితే కొట్టుకొని పోతామని కూడా తెలుసు. కానీ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ పర్వతారోహణ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? మేము ఇంటర్ చదువుతున్న టైంలో ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు అంటే అక్కడికి వెళ్ళాక చూస్తే మొత్తం పరిస్థితి అప్పుడు ఆ టైంలో అనుకున్నారా మీరు ఆ ఏజ్లో నేను ఖచ్చితంగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలను? నేను అనుకోలేదు సార్, ఎందుకంటే మాతో పాటు చాలామంది వచ్చారు. మీరు పర్వత అధిరోహణ చేసేటప్పుడు మీరు శవాలను చూసారని చెప్పారు. అంటే వారు ఇదే క్రమంలో ఒకవేళ ప్రయత్నిస్తూ మరణించినారా, లేదంటే లోకల్గా అక్కడ నివసించే వాళ్ళు ఏమన్నా మరణించిన శవాల? పర్వత అధిరోహణలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. అందరూ అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు కూడా చనిపోరు. ఎలా అంటే మన వాతావరణం అక్కడ వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా సార్. ఆ వాతావరణం కొంతమందికి బాడీ అడ్జస్ట్ అవ్వక. నమస్కారం అండి సురేష్ గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? నేను ఫైన్. చెప్పండి, ఫస్ట్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అంటే ఫస్ట్ మీ పేరెంట్స్, మీరు ఎంతమంది మా ప్రేక్షకులకు చెప్తారా? నా పేరు సురేష్ బాబు సార్. మాది గొనియాల గ్రామం, కర్నూలు జిల్లా. మా నాన్న గొనియాల బస్ స్టాండ్లో అమలుగా చేస్తారు సార్. మా అమ్మ దినసరి కూలి. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు సార్. ఓకే, ఏం చదువుతున్నారు సార్? నేను ఎంఎస్సి బయోటెక్నాలజీ చదువుకున్నాను సార్, రాయలసీమ యూనివర్సిటీలో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ పర్వతారోహణ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? మేము అరికేర్లో చదువుకుంటున్నప్పుడు చుట్టూ ఎత్తైన కొండలు ఉన్నాయి సార్. మామూలుగా ఆడుతూ పాడుతూ అక్కడికి వెళ్ళి ఎక్కి కిందికి వచ్చేవాళ్ళం. రోజు అట్లా అలవాటు ఉండడం వల్ల మేము ఇంటర్ చదువుతున్న టైంలో ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు అంటే నేనేమనుకున్నా అంటే మనం చిన్నప్పుడు నుంచి ఎక్కుతూనే ఉన్నాం కదా, మహా అంటే వాటికి కొంచెం ఎత్తుగా ఉంటాయి, సో మనం ఎక్కొచ్చు అనే ఒక ఇంట్రెస్ట్తో నేను అక్కడికి వెళ్ళాను సార్. ఓకే, మీకు అక్కడ ట్రైనింగ్లో మీకు ఎవరైనా గురువు ఉన్నారా స్పెషల్గా మీకు కోచింగ్ ఇచ్చిన, లేదంటే సపరేట్గా అందరికి కలిపి బ్యాచ్ లాగా ఇచ్చేవారా ట్రైనింగ్? సార్ మాకు ఒక బ్యాచ్ ఉంది సార్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం ఒక 30 మంది వరకు ఉన్నాము. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రం నుంచి దువి భద్రయ్య అని ఒక సార్ ఉన్నారు సార్. ఆయన ఆధ్వర్యంలో మేము దాదాపుగా వెస్ట్ బెంగాల్ దగ్గర జమ్మూ కాశ్మీర్లో మేము 1 మంత్ పాటు ట్రైనింగ్ తీసుకున్నాం సార్. అక్కడ ఆ ట్రైనింగ్లో టెంట్స్ ఎలా వేసుకోవాలి, నైట్ పూట టెంట్స్లో ఎలా పడుకోవాలి, టెంట్స్ నుంచి బయటకు వస్తేప్పుడు ఎలా రావాలి, ఆ టెంట్స్లో -40 to 45, 50, 60 వరకు ఉంటాయి సార్. మనకి ఇక్కడ +40, 45 ఉంటే ఇది అనుకుంటాం కదా సార్. అలాంటి పరిస్థితుల నుంచి అక్కడికి వెళ్తే మొత్తం మనం తాగే వాటర్ కూడా నిమిషాల్లో గడ్డ కడుతుంది. దాదాపుగా 2 months పాటు అక్కడ ట్రైనింగ్ సార్ ఇచ్చారు సార్ మాకు. ఓకే, ఫస్ట్ మీరు ఇక్కడ ఊర్లో కొండలు ఎక్కుతున్నారు, అప్పుడు మీ పేరెంట్స్ మీతో ఏమనేవారు? అంటే సరదాగా సాగినదే, బట్ అది కెరీర్గా అంటే ఎంచుకుంటాం, అది లైఫ్ గోల్గా అన్నప్పుడు మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? అమ్మ నాన్నకు వల్ల ఏం విషయాలు తెలియదు సార్. మామూలుగా మా పిల్లోడు చదువుకుంటున్నాడు అంతవరకు ఎప్పుడు మేము మన డిస్టిక్ వదిలి కూడా వేరే ఎక్కడికి వెళ్ళలేదు. సరే మా పిల్లోడు విమానం ఎక్కుతాడు, ఇంకా ఫ్లైట్ ఇలా వెళ్తున్నాడు, అన్ని ప్లేసెస్ చూసి వస్తాడు, మేము మాకంటే ఎలాగో చూడడానికి ఛాన్స్ లేదు, మా పిల్లోడైనా మంచిగా చదువుకొని చూసి రండి అని మా పేరెంట్స్కి అట్లా కన్విన్స్ చేసి నేను వెళ్ళాను సార్. చిన్నప్పటి నుంచే కొద్దిగా కష్టాల్లో పెరిగినారు సార్ బట్ సడన్ గా ఇలా పోవడానికి మీకు అంటే అనుకున్నారా ముందే మీరు నేను దీన్ని సాధించగలనని? ఖచ్చితంగా అయితే అనుకున్నా సార్. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలా మంది యువత వాళ్ళకున్న ఎంతో విలువైన టయాన్ని వృధా చేసుకుంటున్నారు. మామూలుగా కొంతమంది గేమ్స్ ఆడతారు, స్పోర్ట్స్ ఆడతారు, ఎవరికి నచ్చిన రంగంలో వాళ్ళు ఉన్నారు.
మనకంటూ ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినాక మనం ఏం కావాలంటే అది చేయొచ్చు అని నేను అనుకున్నా సార్. అందరికి భిన్నంగా, డిఫరెంట్‌గా నేను ఈ రంగాన్ని ఎంచుకొని ఖచ్చితంగా సక్సెస్ అవుతాననే నమ్మకం నాకొచ్చింది సార్ ఆ రోజు. మీరొక్కరే వెళ్లారా? మీతో పాటు మీ స్నేహితులు గూడా అంటే మీరు ఒక్కరే ఎక్కింటారు గదా! కొండలు చిన్నప్పుడు. అవును మీతో సార్. పాటు ఎవరైనా మీ స్నేహితులు గూడా వచ్చారా మీతో పాటు? అవును సార్. నాతో పాటు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి కొన్ని రెసిడెన్షియల్ కాలేజ్ నుంచి ఒక్కో కాలేజ్ నుంచి గాని, ఒక్కొక్క స్కూల్ నుంచి అట్లా దాదాపుగా 30 మంది వరకు వెళ్ళాం సార్. అక్కడికెళ్ళాక మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్‌లో ఎవరైతే బెస్ట్ ఉంటారో వాళ్ళని 13 మందిని సెలెక్ట్ చేసి ఎవరెస్ట్‌కి తీసుకొనెళ్లారు సార్. ఓకే. ఈ పర్వతారోహణ అనేది కేవలం శారీరక దృఢత్వం గాకుండా మైండ్ సెట్ కూడా అంటారు. ఆ అవును సార్. మైండ్ సెట్ మీకెప్పుడొచ్చింది? చాలా మంది అనుకుంటారు సార్ మనం ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే ఏదైనా చేయొచ్చు అని. నేను అది సాధ్యమైనంత వరకు కరెక్ట్ కాదు. మనం మెంటల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలంటే, ఎదురుగా సునామీ వస్తుందని మనకు తెలుసు. అక్కడ నిలబడితే కొట్టుకొని పోతామని కూడా తెలుసు. కానీ, మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నామనేది అక్కడ నిలబడితేనే మనకు తెలుస్తుంది కదా సార్! నేను అదే నమ్మాను. అలా అని ముందుకెళ్ళాను సార్. మన భారతదేశం నుంచి అతి చిన్న వయస్సులో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు మీరే మొదటి వ్యక్తి కావడం మాకెంతో సంతోషంగా ఉంది. కానీ మీరు అప్పుడు ఆ టైంలో అనుకున్నారా మీరు ఆ ఏజ్‌లో నేను ఖచ్చితంగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలనని? నేను అనుకోలేదు సార్. ఎందుకంటే మాతో పాటు చాలా మందొచ్చారు. ఆ అదృష్టం కొద్దీ దేవుడి దయ వల్ల నాకేం జరిగిందంటే, మాతో పాటు 30 మందొచ్చారు సార్. ఆ 30 మందిలో కొంతమందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ గ్రూప్‌లో సెలెక్ట్ చేసి పంపించారు పైకి. పైకి పంపిస్తున్నప్పుడేంటంటే, మాకస్సలు తెలియదు. మేము ఫస్ట్ మన ఇండియన్స్ టీమ్ ఆ సంవత్సరం సబ్మిట్ చేస్తుందని. వెళ్తున్న దారిలోనే మాకు ఇంకా క్లారిటీ లేదు సార్. ఎందుకంటే అక్కడ వాతావరణం ఎలా ఉందంటే, గాలి గంటకు 280-300 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. ఎక్కడ కొట్టుకొని పోతామో తెలీదు. మంచు ఎక్కువగా పడుతుంది. అసలు మేము ముందుకెళ్తామా లేదో కూడా క్లారిటీ లేదు సార్. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా మా టీమ్ అంతా కలిసికట్టుగా ముందుకెళ్ళి, ఆ రోజు విజయవంతంగా ఆ శిఖరాన్ని అధిరోహించి కిందకొచ్చాం సార్. ఆ రోజు ఎన్ని రోజులు పట్టింది మీకు ఆ శిఖరాన్ని అధిరోహించడానికి? ఎవరెస్ట్ ఎక్కడానికి దాదాపుగా 2 మంత్స్ టైమ్ ఉంటుంది సార్. ఆ 2 మంత్స్‌లో మనం డైలీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి క్యాంప్ 1 నుంచి క్యాంప్ 2కి, క్యాంప్ 2 నుంచి క్యాంప్ 3కి వెళ్ళి మన లగేజ్ ఉంటది. ఈ 2 మంత్స్‌కి సరిపడా ఫుడ్డు, వాటర్ గానీ, అలాగే డ్రెసెస్ కానీ, డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ ఉంటాయి కదా సార్! వాటన్నిటిని తీసుకొని మన భుజాల పైన మనమే మోసుకొని వెళ్ళాలి. సాధారణంగా మనం ఒక లిఫ్ట్ లేకుంటే పైకెక్కే పరిస్థితిలో లేరు ఇప్పుడు. ఎందుకంటే యువత గూడా వాళ్ళు ప్రతిదానికి లిఫ్ట్ మీద ఆధారపడిన పరిస్థితి. అలాంటిది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అంటే అక్కడున్న వాతావరణ పరిస్థితిని బట్టి మీరొక్కరే ఎక్కడం గాకుండా మీరు 2 నెలలకు సరిపడా ఫుడ్ గూడా క్యారీ జేయాలంటున్నారు. అంటే అవును సార్. మీరు దారిలో అక్కడ మీకెవరైనా గైడ్స్ గాని, అక్కడ లోకల్‌గా నివసించే గిరిజనులు గాని ఏమైనా సాయం చేసేవారా? అవును సార్. ఇప్పుడు మామూలుగా ఎలా అంటే, మన వాతావరణం మనకు అడ్జస్ట్ అవుతది గదా! అక్కడ గూడా ఉండి, అక్కడే వాతావరణం అడ్జస్ట్ అయిన వాళ్ళు లోకల్ గైడ్స్, షెర్పాస్ ఉంటారు సార్. మామూలుగా షెర్పా అంటే అక్కడ కూలి పనివాడు, అలాగే మనకు హెల్ప్ చేసేవాళ్ళని అర్థం. వాళ్ళు ఏంటంటే దాదాపు మనతో పాటు 2 మంత్స్ ఉంటారు. దారి మనకు తెలియదు కదా సార్! ఆ 2 మంత్స్ పాటు మనకు కావాల్సిన ప్రతి పనిలో వాళ్ళు హెల్ప్ చేస్తారు. మనం పైకెళ్తున్న కొద్దీ అక్కడ ఆక్సిజన్ అనేది సరిగ్గా ఉండదు సార్. ఆక్సిజన్ ఎలా ఫిట్ చేసుకోవాలి? ఆక్సిజన్ సిలిండర్ ఎలా యూజ్ చేయాలి? మామూలుగా ఏమన్నా హెల్త్ బాగాలేకుంటే టాబ్లెట్స్ ఎలా యూజ్ చేయాలి? ఫుడ్ రెడీ చేసుకోవడానికి రెడీమేడ్ ఫుడ్ ఎలా యూజ్ చేయాలి? టెంట్స్ ఏసుకోవడానికి ఏంటి? అని మనతో పాటు వాళ్ళు 2 మంత్స్ పాటు అక్కడ మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మీరు పర్వత ఆధిరోహణ చేసేటప్పుడు మీరు శవాలను చూసారని చెప్పారు. అంటే వారు ఇదే క్రమంలో ఒకవేళ ప్రయత్నిస్తూ మరణించినారా? లేదంటే లోకల్‌గా అక్కడ నివసించే వాళ్ళేమన్నా మరణించిన శవాలా? పర్వతాధిరోహణలో చనిపోయిన వాళ్ళున్నారు సార్ అందరూ. అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు గూడా చనిపోరు. ఎలా అంటే మన వాతావరణం, అక్కడ వాతావరణం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది గదా సార్! ఆ వాతావరణం కొంతమందికి బాడీ అడ్జస్ట్ అవ్వక ఆహ్, ఆక్సిజన్ ప్రాబ్లమ్ ఒచ్చి, ఫుడ్ ప్రాబ్లమ్ ఒచ్చి, హై ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ ప్రాబ్లమ్ ఒచ్చి, ఆ విధంగా లేదంటే మంచు తుఫాన్లు ఒస్తూ ఉంటాయి సార్ అప్పుడప్పుడు ఎక్కువగా. వాటిలో కొట్టుకొనొచ్చి కింద పడడం, లేదంటే మనం వెళ్తున్న దారిలో ఏదో ఒక చోటు వాటర్ తాగడానికో, లేదా చిన్న డ్రై ఫ్రూట్స్ తినడానికో కూర్చున్న చోటు పైనుంచి అట్లనే మంచు కొండ విరిగి పడి ఆ! చనిపోవడం. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సార్ అక్కడ. అంటే మీరు సెలక్షన్ క్యాంప్ ఉందని చెప్పారు గదా! అప్పుడు సెలెక్ట్ చేసేటప్పుడే మీకు చెప్పారా? అంటే
చెప్పడం కాకుండా మీకు టెస్ట్లు ఏమైనా చేశారా? ఇటువంటి మెడికల్ టెస్ట్ అన్ని చేసి మీరు ఫిట్ అని ముందే వాళ్ళు డిసైడ్ చేస్తారా? మనకు ఈ 2 మంత్స్ పీరియడ్‌లో సార్ ఎట్లా అంటే గ్రౌండ్‌లో ప్రతిరోజు దాదాపుగా పొద్దున, సాయంత్రం 20 కేఎం రన్నింగ్ చేపించేవాళ్ళు. దాంతో పాటుగా యోగా చేపించేవాళ్ళు. ఎవ్రీ వీక్ సండే గాని లేదా మండే మాకు మెడికల్ టెస్ట్‌లు చేపించేవాళ్ళు సార్. ఇప్పుడు ఎలా అంటే ఆస్తమా ఉన్నా గాని, ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా గాని, కిడ్నీలో ప్రాబ్లమ్ ఉన్నా, లంగ్స్ ప్రాబ్లమ్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నా, ఏదన్నా స్కిన్ డిసీజెస్ ఉన్నా, ఈ విధంగా ఉన్న వాళ్ళని అసలు సెలెక్ట్ చేయరు. సో, వీటన్నిటిని దాటుకొని మనం గ్రౌండ్‌లో గూడా సెలెక్ట్ అయ్యి, హెల్త్ పరంగా సెలెక్ట్ అయ్యి, మానసికంగా మనం ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటామో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ జేస్తారు. ఇప్పుడు పర్వతారోహణ స్టార్ట్ చేశారు మౌంట్ ఎవరెస్ట్. అంటే ఇన్ని రోజులు జస్ట్ థియరీ పార్ట్ ఉండింటది మీకు. అవును సార్. చెప్పింటారు. అక్కడ ఫస్ట్ టైమ్ అటువంటి సిట్యుయేషన్ ఫేస్ చేసినప్పుడు మీరెలా ఫీల్ అయ్యారు? అంటే ఆ వాతావరణాన్ని చూసి మీరెలా ఫీల్ అయ్యారు? సో, ఈ ట్రైనింగ్‌లో మాకు సార్ వాళ్ళు మొత్తం చెప్పారు. అక్కడికెళ్తే ఇలా ఉంటది. టెంట్స్‌లో ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటుంది. మీరు ఇలా నడుచుకోవాలి. ఇట్లా ఎవరికీ చెప్పకుండా బయటికెళ్ళకూడదు అని చెప్తే మేము అరే! ఏం కాదు లైట్ తీసుకొని అక్కడికెళ్ళాం. బట్ అక్కడికెళ్ళినాక ఎలా ఉందంటే మొత్తం చుట్టుముట్టు మంచు కొండలే ఉంటాయి. అసలు దరిదాపుల్లో కూడా మనుషులనే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఆహ్, మనకెలా అంటే వాటర్ కావాలనుకున్నా గూడా హీట్ చేసుకొని వెంటనే తాగేసేయాలి. ఎక్కువ సేపున్నా గడ్డకట్టిపోతది. వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉందనమాట. ఇప్పుడు ఎట్లా అంటే టెంట్స్‌లో పడుకోవడం మామూలుగా మనం ఇక్కడ ఎలా ఉంటుందంటే నిద్ర వస్తే మంచిగా మంచం పైన ఎళ్లి హ్యాపీగా పడుకుంటాం. అక్కడ నిద్ర పోవడానికి కూడా ఒక యుద్ధం చేయాలనమాట. ఎందుకంటే చలి అనేది ఎక్కువ ఉంటుంది. ఆ చిన్న స్లీపింగ్ బ్యాగ్ ఉంటదనమాట. ఆ బ్యాగ్‌లో దూరి పడుకోవడానికి నిద్ర అనేదే రాదు. ఒకసారి సగం దూరంలోకి పోయిన తర్వాత అరే! ఎందుకు ఎంచుకున్నాను ఈ దారి? వెనక్కి వెళ్ళిపోతే బావుంటుంది అనే సిట్యుయేషన్ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? చాలా సార్లు వచ్చింది సార్ ఆ సిట్యుయేషన్. ఎందుకంటే నాతో పాటొచ్చిన కొంతమంది నా ఫ్రెండ్స్ చనిపోయినప్పుడు అనిపించింది ఒకసారి. తను మా ఫ్రెండ్ రవి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడు. ట్రైనింగ్ తీసుకుంటున్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ అనమాట. ఎట్లా అంటే ఒక అన్నలాగా పిలిచి ఆయన ఒక తమ్ముడిలాగా ట్రీట్ చేసేవాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన కొంచెం ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నాడు. బట్ మెంటల్‌గా కొంచెం స్ట్రాంగ్‌గా లేడు. ఆయన ఆయన వెళ్తున్నాం. ఆయన ముందెళ్తున్నాడు. అనుకోకుండా అట్లనే పడిపోయాడు. అసలు పడిపోతే కూడా నేను ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆడ ఎక్కువ సేపున్నా నాకు ప్రాబ్లమ్. కొంచెం ముందుకెళ్ళినాక అరే! ఏంట్రా స్వామి ఇట్లా ఎందుకొచ్చాం అని అనుకున్నా. బట్ అక్కడితో ఆగిపోకూడదు. ఎలాగైనా సరే మనం సాధించాలి. 100లో ఒకడిగా కాకుండా 100లో ఒకడిగా నిలవాలి అని ముందుకెళ్ళాం సార్. ఆ క్షణంలో మీకు మీరే ధైర్యం చెప్పుకొని ఒక ఫోకస్ మైండ్‌తో పోవాలని ఫిక్స్ అయిపోయినారు. అవును సార్. ఫస్ట్ టైమ్ అది దాటుకొని వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ టైమ్ మీరు రీచ్ అయిన తర్వాత సార్. మీకు కలిగిన ఆ ఫీలింగ్ చెప్పగలుగుతారా? సార్ 2017 మే 13 తేదీన ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం సార్. ఒకవైపు చూస్తే నేపాల్ కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే టిబెట్ కనిపిస్తుంది. దగ్గర దగ్గరలో చైనా కూడా కనిపిస్తుంది ఆల్మోస్ట్. చిన్నప్పుడెప్పుడో హాలీవుడ్ సినిమాలో ఒక గుర్రంబు నడుచుకుంటూ వెళ్తుంటాయి కదా సార్. మంచుగడ్డల్లో నడుచుకుంటూ వెళ్తుంటే మొత్తం బంగారపు కలర్‌లో ఉంటది. అది సినిమాలో చూడడమే గానీ మేము పాయింట్ అంచుకు చేరుకుంటున్నప్పుడు అందరికంటే ముందుగా సూర్యుడు మా పైన పడతాడు సార్. ఎందుకంటే మేము భూమికి దాదాపుగా 9 కిలోమీటర్ల హైట్‌లో ఉంటాం. మనం ఆ మంచులో నడుచుకుంటూ వెళ్తుంటే మొత్తం బంగారపు కలర్‌లో ఉంటుంది. అసలా ఫీలింగ్‌ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయలేం సార్. అంత బావుంటుంది. మీరు ప్రయాణిస్తున్న టైంలో మీరేమైనా ప్రమాదాలను చూసారా? అంటే మీకేమన్నా అటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయా? సార్ 2018 సెప్టెంబర్‌లో నేను మా ఫ్రెండ్ భరత్ తమ్మినేని ఇద్దరం కలిసి మానస్‌లో అనే ఒక మౌంటైన్ క్లైంబ్ చేయడానికెళ్ళాము. అది వరల్డ్‌లో ద మోస్ట్ డేంజరస్ మౌంటైన్. ప్రతిరోజు ఏదో ఒక చోటు గాని, లేదా ఏదో ఒక ప్లేస్‌లో 25-30 సార్లు చిన్న చిన్న కొండలు విరిగిపోవడం, మంచు తుఫాన్లు రావడం జరుగుతుంది. అలాంటి మౌంటైన్ ఎక్కడానికెళ్ళాము. నేను, మా బ్రదర్ కలిసి ఇద్దరు సబ్మిట్ చేసి కిందకొస్తున్న టైంలో ఆల్మోస్ట్ ఇంగ అయిపోయింది. కిందకి హ్యాపీగా వస్తున్నాం. మన ఫస్ట్ సౌత్ ఇండియన్స్‌గా మేము అక్కడికి రీచ్ అయ్యాం. అంతవరకు ఆ మౌంటైన్‌ని మన సౌత్ ఇండియన్స్ ఎవరు క్లైంబ్ చేయలేదు. మన ఇండియాలో కూడా చాలా తక్కువ మంది. ఒకరు, ఇద్దరు మాత్రమే ఎక్కారు. అలాంటి మౌంటైన్‌ని ఎక్కి మేము వస్తూ ఉన్నాం. వచ్చి ఒక 5 మినిట్స్ మేము అలా ముందుకు రాగానే మా వెనకాలే ఒక పెద్ద మంచు కొండ విరిగి పడి మా ఫ్రెండ్స్ అందులో చనిపోయారు.
అవ మొత్తం మీ కళ్ళ ముందరే జరిగిపోయింది ఆ! యాక్షన్. మేము ఇలా ముందుకు వచ్చిన ఒక 5 మినిట్స్ అట్లా వాకబుల్ డిస్టెన్స్‌లో కొంచెం పెద్ద మంచు కొండలు విరిగి పడిపోయి ఇది జరిగింది. తర్వాత మీరు సాధించొచ్చిన తర్వాత మీ ఊరి ప్రజలు ఎలా రెస్పాండ్ అయ్యారు? అలాగే మీ ఉపాధ్యాయులు ఉంటారు. మీ స్కూల్ మీరు చదివిన స్కూల్ వాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారు? నేను ఎవరెస్ట్ ఎక్కేసినాక చాలా మంది మా ఫ్యామిలీ గానీ, ఫ్రెండ్స్ గానీ, మా గురువులు గానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఎప్పుడో సోషల్ బుక్‌లో చదువుకునేవాళ్ళం. ప్రపంచంలోనే ఎత్తైనది ఎవరెస్ట్ శిఖరం అని. దాన్ని చూడ్డానికి గూడా వెళ్ళడానికి చాలా మందికి దగ్గర అవ్వదు. ఎక్కడానికి ఇంకా చాలా తక్కువ మందుంటారు. ప్రపంచంలో ఇంతవరకు కొద్ది మంది ఏళ్ల పైన లెక్క పెట్టొచ్చు. ఇంతమంది మాత్రమే ఎక్కారు. అలాంటిది మా మా కాలేజ్ విద్యార్థి, మా స్టూడెంట్ ఒకప్పుడు వీడికి మేము చదువు చెప్పాము. మా కళ్ళెదురుగా పెరిగాడు. మా ఊరి పిల్లోడు. అలాంటిది ఈరోజు ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. మన కర్నూల్‌ని ప్రపంచానికి పరిచయం చేశారు. నిజంగా అది చాలా గర్వించదగ్గ విషయమే. కాకపోతే మీకు గిన్నిస్ రికార్డ్ వచ్చిందని కూడా మేము విన్నాము. అది ఎప్పుడొచ్చింది మీకు గిన్నిస్ రికార్డ్? సార్ నేను ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఇంకొక గోల్ పెట్టుకున్నాను సార్. అదేంటంటే మనకు 7 ఖండాలున్నాయి. 7 ఖండాల్లో ఎత్తైన శిఖరాలను అధిరోహించాలి. అలాగే ప్రపంచంలోని ఎంతో డేంజర్ అయిన మౌంటైన్స్ కూడా క్లైంబ్ చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాను. అట్లా నేను మనకున్న 7 కాంటినెంట్స్‌లో 5 కాంటినెంట్స్ కంప్లీట్ చేశాను. అలాగే డేంజర్ మౌంటైన్స్‌లో కూడా దాదాపుగా 4 కంప్లీట్ చేశాను సార్. అవయిపోయిన తర్వాత నేను మా కొంతమంది స్నేహితుల సలహాతో మనకు తక్కువ వయసులో, అలాగే తక్కువ సమయంలో ఎవరైతే మౌంటైన్స్ ఎక్కుతారో వాళ్ళకి ఈ విధంగా రికార్డ్స్ ఉంటాయి. వాటిని నువ్వు బ్రేక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ ఎక్కొచ్చు. నీకంటూ చరిత్రలో ఒక పేజ్ ఉంటుంది. మనం ఇప్పుడు చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం. ఏదో ఒక రోజు చరిత్ర నీ గురించి తెలుసుకుంటుంది. సో, నువ్వు కష్టపడితే చేస్తావని నా ఫ్రెండ్స్ చెప్పడం గానీ, మా గురువులు చెప్పడం గానీ, ఈ విధంగా జరిగింది సార్. అదే టైంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్‌కి అప్లై చేసినాను. వాళ్ళొచ్చి నా సర్టిఫికేట్స్ చూసి, నా రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసి, అంతకుముందు ఎవరైనా ఇన్ని పర్వతాలు అధిరోహించారా లేదా అని మొత్తం చూసుకున్న తర్వాత అతి తక్కువ సమయంలోనే, అతి తక్కువ ఏజ్‌లోనే ఇన్ని పర్వతాలు అధిరోహించిన వ్యక్తిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, అలాగే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాను సార్. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు సంపాదించినారు. ఆ సర్టిఫికేట్ కోసం మీ దగ్గర ఆర్థిక స్తోమత లేక అది తెచ్చుకోలేదని చెప్తున్నారు. అది వాస్తవమేనా? వాస్తవమే సార్. ఇప్పుడు మామూలుగా మనం ఏదన్నా ఒక సర్టిఫికేట్ గాని, మనం అచీవ్‌మెంట్ చేయడానికి వాళ్ళొచ్చి ఇక్కడ అన్నీ వెరిఫై చేయడానికి వాళ్ళ సభ్యులు వచ్చి ఒక గ్రాండ్‌గా ఈవెంట్ చేసి, ఈ అబ్బాయి ఇలా చేశాడు అని చెప్పి మనకు సర్టిఫికేట్ ఇవ్వాలంటే, మనం వాళ్ళకి కొంచెం మనీ ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది కదా సార్. ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలన్నా. ఆ విధంగా మనీ లేక నేను దాన్ని వదిలేసుకున్నాను సార్. ఇప్పటికి తెచ్చుకోలేదా మీరు? తెచ్చుకోలేదు సార్. యాక్చువల్‌గా అఫీషియల్‌గా వాళ్ళకి నేను మెయిల్ చేస్తే ఇట్లా, ఇట్లా ఉన్నాయి సార్. నేను ఈ విధంగా చేశాను. ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి నా పేరు పైన అంటే, ఓకే. బట్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసరికి ఆ మనీ లేక నేను మధ్యలోనే దాన్ని డ్రాప్ చేసినా సార్. ఓకే. మన ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సహాయం అందలేదా? అంటే ఇలాంటి రికార్డ్ నేను తెచ్చుకున్నాను, సాధించాను కాబట్టి మన కర్నూలు నాయకులు గాని ఎవరు మీకు ఆర్థిక సహాయం అందించలేదా ఆ టైంలో? మీరెవరైనా కలిసారా పోనీ? చాలా మందిని కలిసాను సార్. సార్ వాళ్ళు కూడా చేస్తామని చెప్పారు. అది స్టిల్ ఇంకా అది వర్క్ జరుగుతూనే ఉంది. ఒక పర్వత అధిరోహణకి దాదాపు ఎంత ఖర్చొస్తుంది? సార్ ఇప్పుడు మనకు మౌంట్ ఎవరెస్ట్ ఉంది కదా సార్. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే లోకల్ షెర్పా దగ్గర నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి అక్కడ మనం దాదాపుగా 2 మంత్స్ ఉండడానికి 35-40 లాక్స్ వరకు ఖర్చవుతుంది సార్. ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. లోకల్ గైడ్‌కి మనమే మనీ పే చేయాలి. షెర్పాకి మనమే పే చేయాలి. అక్కడ వంట చేసే అతనికి మనమే మనీ పే చేయాలి. ఇంకా డాక్టర్‌కి మనమే పే చేయాలి. టెంట్స్‌కి మనమే పే చేయాలి. దారి ఓపెన్ చేస్తారు సార్ ఎవ్రీ ఇయర్ రూట్ ఓపెనర్స్‌కి. వాళ్ళకి మనమే మనీ పే చేయాలి. ఈ విధంగా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇంకా కొన్ని సందర్భాన్ని బట్టి మౌంటైన్స్ కూడా కొన్ని తగ్గుతూ వస్తుంది సార్ అమౌంట్ అనేది. అంటే వీటన్నిటికి మీకు ఎలా అంటే ఎవరు మీకు సహకారం అందించారు? మీకు అంటే ఆర్థిక సహాయం ఎవరు సహాయం చేశారు? సార్ ఎవరెస్ట్ ఎక్కడానికి 2017లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా మా అందరికీ సహాయం చేసినారు సార్. సహాయం చేసిన తర్వాత మాకు చదువుకోవడానికి కూడా సార్ మొత్తం హెల్ప్ చేశారు. తర్వాత నేను మన కర్నూలు జిల్లాలోని సిల్వర్ జూబ్లీ కాలేజ్‌లో జాయిన్ అయినా సార్. జాయిన్ అయినాక అక్కడ పూర్వ విద్యార్థుల సంఘం ఒకటి ఉంది సార్, ఎస్‌జేజీసీ ఫెటర్నిటీ. ఆ పూర్వ విద్యార్థులందరూ సహాయ సహకారాలతోనే దాదాపుగా 20 మౌంటైన్స్ వరకు నేను క్లైంబ్ చేశాను సార్.
అన్న నేను ఇట్లా పలానా ఆఫ్రికాకి వెళ్ళాలనుకుంటున్నాను, ఈ మౌంటైన్ ఎక్కాలనుకుంటున్నాను. అరే ఓకే, మా తమ్ముడు ఆ స్కూల్ ఆ కాలేజ్లో చదువుకున్న ప్రతి ఒక్కరు ఎలా అంటే మనం చేయలేనిది మన కాలేజ్లో చదివిన ఒక విద్యార్థి చేస్తున్నాడు, అతనికి ఫైనాన్షియల్గా ఆర్థికంగా మనం సపోర్ట్ చేసి ప్రోత్సహించాలి అని సిల్వర్ జూబ్లీలో చదివిన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం వల్లనే ఇంత మౌంటైన్స్ ఎక్కాను. ఈరోజు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కానీ, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ కానీ, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి సార్. అలాగే డాక్టర్ జగన్ సార్ అని ఉన్నారు సార్. ఆయన ఎలా అంటే నా కోసం ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఎన్నో ఆఫీసులు చుట్టూ తిరిగి చాలా మంది సిల్వర్ జూబ్లీ వాళ్ళని మాట్లాడి కన్విన్స్ చేసి రామ్కో సిమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అలాగే మహా సిమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అల్ట్రాటెక్ సిమెంట్ దగ్గర వాళ్ళకి వెళ్ళి, సార్ మా స్టూడెంట్ ఇది ఇప్పటివరకు ఇన్ని మౌంటైన్స్ ఎక్కాడు, మీరు హెల్ప్ చేస్తే ఈ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఈ మౌంటైన్స్ ఎక్కుతాడు, ఫ్యూచర్లో ఈ అబ్బాయి ఖచ్చితంగా ఎవ్వరి ఎదగని ఫీట్స్కి వెళ్తాడు, మీరు సపోర్ట్ కావాలని మా సారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇది చేశారు. అంటే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అతి చిన్న వయసులో మీరు ఈ ఘనత సాధించారు. ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మీకు ఎటువంటి అవార్డ్స్ కానీ ఏం రాలేదా? ఇంతవరకు అయితే అలాంటి అవార్డ్స్ రాలేదు సార్. అప్లై చేస్తూ ఉన్నాను, బట్ కొంచెం ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ దానికి కొంచెం రికమెండేషన్ లేక ఆగిపోయాను సార్. ఇప్పుడు ఎలా అంటే నార్త్ సైడ్ ఉంటుంది సార్, వాళ్ళకి టెంజింగ్ నర్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు ఇస్తారనమాట ప్రతి సంవత్సరం మౌంటైనరింగ్ కేటగిరీలో. వాళ్ళకు ఏంటంటే వాళ్ళు అక్కడే ఉండి అక్కడే చూసుకుంటారు. బట్ మనకెళ్ళ కూడా అరే మన పిల్లోడు ఉన్నాడు కర్నూలులో, మనం కొంచెం ఇంత కష్టపడ్డాడు, ఇంత ముందుకు వచ్చాడు, మనం హెల్ప్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తాడు అని మన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అంటే మనకు కూడా అవార్డ్స్ చాలా వస్తాయి సార్. అంటే ప్రభుత్వం నుంచి సహకారం కావాలంటున్నా? ప్రభుత్వం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తేనే, ప్రభుత్వం సపోర్ట్ ఉంటేనే ఏదైనా అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూస్తున్నాం, చాలా మందికి మన ఫారెస్ట్ మ్యాన్ అని అట్లా చాలా మంది ఏదైతే సేవా రంగంలో ఉన్నారో వాళ్ళందరికీ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డులు కూడా వచ్చిన కాలాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి టైంలో మీరు మీ ఘనత కనుమరుగు కావడం నిజంగా దురదృష్టకరం. మన ఎన్నిసార్లు మీరు ప్రయత్నం చేస్తారండి అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ద్వారా? సార్ ఇప్పటికీ ఒక 6 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను సార్. ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళని అందరూ ఎంకరేజ్ చేస్తారు, ఫుట్బాల్ ఆడే వాళ్ళని అందరూ ఎంకరేజ్ చేస్తారు, ఏ గేమ్ ఆడినా ఏ స్పోర్ట్ చేసినా కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. మౌంటైనీరింగ్ కూడా ఒకటి ఉంది, వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని గవర్నమెంట్ అనుకొని చేస్తే చాలా బాగుంటుంది సార్. నాలా ఇంకా ఎంతో మంది ఆర్థికంగా కానీ ప్రోత్సాహం లేక ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇది క్రీడా రంగంలోకి రాదా మౌంటైనీరింగ్? ఇవి ఇంకా దీనిపైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి సార్, దీన్ని కూడా క్రీడా రంగంలోకి తీసుకోవాలి అని చెప్పి. ఎందుకంటే క్రీడా రంగంలో వారు ఏదైనా ఘనత సాధిస్తే వారికి ప్రభుత్వం నుంచి ఉద్యోగం రావడం కానీ లేదంటే స్థలం ఇవ్వడం కానీ జరుగుతాయి. అటువంటివి ఏమి మీకు ఈ ప్రభుత్వం నుంచి అందలేదా? ఇంతవరకు ఏమైతే అందలేదు సార్. 2017లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఎవరెస్ట్ ఎక్కినందుకు గాను మా ప్రజలను గుర్తించి ప్రోత్సాహంగా మా చదువుకు అయ్యే ఖర్చును మొత్తం గవర్నమెంటే భరించింది. దాంతో పాటుగా ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ప్రోత్సాహం అందించారు సార్. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఉంది, సో సార్ని మళ్ళీ వెళ్ళి మీరు కలిస్తే ఏమైనా అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే దీనిలో కూడా అర్జున్ అవార్డుకి కానీ లేదంటే రాష్ట్రపతి అవార్డుకి కానీ అర్హులు మీరు, కాబట్టి ఎంతవరకు మీరు ఇప్పుడు ప్రయత్నం చేయగలుగుతారు సార్? ఇప్పుడు మన గవర్నమెంట్ నా లాంటి వాళ్ళని గుర్తించి రాష్ట్రపతి అవార్డుకి నామినేట్ చేస్తే ఖచ్చితంగా అయితే వస్తుంది సార్. ఇప్పుడు మేము ఇండివిజువల్గా ఎంత అప్లై చేసుకున్నా మన ఫైల్స్ అక్కడికి వెళ్తే వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తారు. అదే మన గవర్నమెంట్ మా లాంటి వాళ్ళని గుర్తించి మా స్టేట్లో కూడా ఇన్ని మౌంటైన్స్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా చేసిన వాళ్ళు ఉన్నారు, రికార్డ్స్ ఉన్నాయి అని ప్రపోజల్స్ పంపిస్తే ఖచ్చితంగా వస్తుంది సార్. ఇంకా మీరు ఇప్పటి వరకు ఎన్ని పర్వతాలను అధిరోహించారు సార్? ఇప్పటి వరకు నేను దాదాపుగా 26 శిఖరాలను అధిరోహించాను సార్. రీసెంట్గా మన కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ రంజిత్ భాష గారు ఉన్నారు కదా సార్ ఏంటంటే సార్ వచ్చిన కొత్తలో నేను వెళ్ళి కలిసి సార్ ఇట్లా సోన్సో నా పేరు సురేష్ బాబు, మాది ఇది, నేను ఇలా మౌంటైన్స్ చేశాను అని వెళ్ళి ఒకసారి నన్ను నేను పరిచయం చేసుకున్నా. తర్వాత సరే ఇదొకసారి మనం ఎందుకు మౌంటైన్ ఎక్కకూడదు సార్ పీరియడ్లో అని చెప్పి సార్ని కలిశాను సార్. సార్ని కలిసినాక అప్పుడే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు P4 పథకం
ప్రవేశపెట్టారు సార్. అది పేదల్ని ఆదుకొని వాళ్ళని ఆర్థికంగా ముందుకు నడిపించాలి అని ఒక గొప్ప పథకం తీసుకొచ్చాడు. ఆ పథకం నాకు చాలా ఉపయోగపడింది. నన్ను, నా కుటుంబాన్ని ఆ పథకంలో చేర్పించి నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో, ఎక్కడైతే ఆర్థికంగా ఆగిపోతున్నానో, ఇప్పుడు అలా ఆగిపోకూడదని చెప్పి మన కలెక్టర్ గారు హర్షల్ మిట్టల్ కంపెనీ, అలాగే గ్రీన్‌కో కంపెనీ, రామ్‌కో కంపెనీ వాళ్ళతో మాట్లాడి సో సురేష్ ఈ అబ్బాయి కుటుంబాన్ని మీరు దత్తత తీసుకొని ఈ అబ్బాయికి ఇలా చేస్తే ఈ మౌంటైన్ ఎక్కుతాడు, ఈ విధంగా మీరు చెయ్యండి అంటే వాళ్ళు కూడా స్పందించి నేను చేయడానికి హెల్ప్ చేశారు సార్. భవిష్యత్తులో మీరు ఇంకా అధిరోహించాలి అని మీకు ఏదైనా ఒక పర్వతం ఏదైనా ఉందా? అంటే మైండ్లో ఇది ఖచ్చితంగా ఇది అయితే చేయాలని గోల్ ఏదైనా ఉందా? సో ఎలాగైనా సరే ఫ్యూచర్లో ఖచ్చితంగా కాంచనజంగా అధిరోహించాలి. అలా ఇంకొక 2-3 మౌంటైన్స్ ఉన్నాయి సార్. అన్నపూర్ణ, ధవళగిరి, మకాలు, ఈ 4 మౌంటైన్స్ ఎలాగైనా ఎక్కాలి అని నా గోల్ ఉంది. తప్పకుండా అధిరోహిస్తారు. ఇంకా అది కాకుండా ఇప్పుడు పేదరికం నుంచి వచ్చి ఇటువంటివైనా సాధించవచ్చు అని మీరు నిరూపించారు. ఇప్పుడు ప్రస్తుతం రావాలనుకున్న యువతకి మీరు ఎటువంటి సందేశం ఇస్తారు సార్? ఇప్పుడు మన యువత ఎలా ఉన్నారంటే, ఆ రోజుకి మనం తిన్నామా, ఉన్నామా, ఏదో ఫోన్లో రీల్స్ చూస్తున్నామా, రీల్స్ చేసినామా, టైం పాస్ అయిందా, గేమ్స్ ఆడినామా, ఇదొకటే చూస్తున్నారు. అసలు ఆ ఫోన్ పక్కన పెట్టి బయటకు వస్తే బయట ప్రపంచం చాలా పెద్దగా ఉంది సార్, చాలా మంచిగా ఉంది. దాంట్లో నువ్వు మంచి తీసుకోవచ్చు, చెడు తీసుకోవచ్చు, నువ్వు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. మనం ఏది కావాలనుకుంటే అది చేయొచ్చు. ఈరోజు ఏదన్నా నువ్వు సాధించడానికి ప్రయత్నం చేస్తావు, ఓడిపోతావు, మరి ఇంకో రోజు ప్రయత్నం చేయి, మరి గెలుస్తావు. అలా ప్రతిరోజు మనం ఓడిపోతూనే ఉన్నా ఏదో ఒక రోజు గెలుస్తాం సార్ ఖచ్చితంగా. అంటే మన యూత్ కూడా తెలుసుకొని ప్రపంచం ఎప్పుడు ఇది ఒక ఫోన్తోనే అయిపోకుండా ముందుకు వచ్చి బయట ప్రపంచం ఏంటి, ఎలా ఉంది, ఈ అద్భుత ప్రపంచాన్ని ఖచ్చితంగా ఆస్వాదించాలి సార్. చాలా సంతోషాన్ని మీరు చాలా చక్కగా చెప్పారు. అది కాక జీవితంలో మీరు ఎదుర్కొన్న కష్టాలని వాటన్నిటిని దిగమింగుకొని ముందుకు వెళ్తున్నారు. ఇంకా భవిష్యత్తులో మీరు ఇంకా సక్సెస్ సాధించాలని సుమన్ టీవీ తరఫున కోరుకుంటూ సుమన్ టీవీకి వచ్చేందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్.